భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఫ్రెషర్స్ కి అసలు ఈ ఎంఎన్సి హైరింగ్ ఎలా ఉంటుంది, దీంతో పాటు ఎప్పుడు బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో టాప్ ఎంఎన్సి కంపెనీస్ ఎప్పుడు రిక్రూట్మెంట్ ఏ టైంలో ఏ మంత్స్ లో ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది, సో ఫ్రెషర్స్ కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కి ఎలా ఉంటుంది, 2026 లో ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే హైరింగ్ అయితే సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ మనం ఎప్పుడైనా చూసుకుంటే నవంబర్ డిసెంబర్ ఈ 2 మంత్స్ కూడా జనరల్ గా హైరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇయర్ అనేది సో అందుకు భిన్నంగా ఇంకా చాలా వర్స్ట్ గా ఉంది. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి కొంత ఇంటర్నల్ గా వాళ్ళ కనెక్షన్స్, కంపెనీస్ తో కనెక్షన్స్ ఉండడం కానీ సో రకరకాల రీజన్స్ తోటి జాబ్స్ వచ్చాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఫ్రెషర్స్ కి అండ్ ఎక్స్పీరియన్స్ కి 2026 లో ఉండబోతున్నాయి. సో హైరింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి ఫోకస్ చేయడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఎంఎన్సి హైరింగ్ క్యాలెండర్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ కి జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలలు ఎక్కువగా సో లాటరల్ హైరింగ్, తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువగా అంటే లైక్ కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ సో ఐటీ అంటే కంపెనీ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి జనవరి ఫిబ్రవరిలో కొంచెం కంపారిటివ్లీ అంటే ఈ సంక్రాంతి తర్వాత అంటే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన కాడి నుంచి ఒక ఫిబ్రవరి వరకు కంపెనీ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి, దీంతో పాటు కెరీర్ గ్యాప్ నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలనుకుంటే ఇది బెస్ట్ టైం. తర్వాత సో మార్చ్ ఏప్రిల్లో ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్స్ హైరింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ అవుతాయి. సో మార్చ్ ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా ఫ్రెషర్స్ హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మే జూన్ పీక్ సీజన్ ఫర్ ఫ్రెషర్స్. ఈ 2 నెలలు మే జూన్ అంటే మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అయినప్పటికీ మే జూన్ అనేది ఈ 2 నెలలు మాత్రం చాలా హై పీక్ లో ఉంటుంది హైరింగ్ అనేది. అండ్ తర్వాత మనం మాట్లాడుకుందాము టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ హైరింగ్ ఏ మంత్స్ లో ఎక్కువ చేసుకుంటారు. సో దట్ ఏంటి అంటే మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ కంపెనీ మీద ఏ మంత్స్ నోట్ చేసి పెట్టుకోండి, లిస్ట్ డౌన్ చేసుకోండి. సో లిస్ట్ అవుట్ చేసుకుని ఆ టైంలో దానికి సంబంధించిన కంపెనీస్ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే జూలై ఆగస్ట్ క్యాంపస్ హైరింగ్ అనేది ఇక్కడ మొదలవుతుంది. బల్క్ హైరింగ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. అండ్ నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలలు అయితే మనకి లో హైరింగ్ అనేది మనం అనుకోవచ్చు. అండ్ తర్వాత విషయం చూసుకుంటే టాప్ ఎంఎన్సీ కంపెనీ హైరింగ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఎనీ కంపెనీ, ఎనీ ఎంఎన్సీ కంపెనీ 2 phases లో హైరింగ్ చేసుకుంటుంది. సో ఓపెన్ మార్కెట్ లో, ఓకే, ఓపెన్ మార్కెట్ లో. అండ్ ఓపెన్ మార్కెట్ అంటే మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో క్యాంపస్ డ్రైవ్స్, సో ఇంటర్నల్స్ ఇవన్నీ కాకుండా ఓపెన్ మార్కెట్ లో బల్క్ హైరింగ్ అని, లేకపోతే ఓపెన్ గా నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అండ్ అలా కాకుండా కూడా జరుగుతాయి నోటిఫికేషన్, అంటే అలా కాకుండా కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. నోటిఫికేషన్ వస్తాయి. ఏ విధంగా అంటే పేరోల్ కంపెనీ, థర్డ్ పార్టీ కంపెనీ ఇలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో దీనికి సంబంధించి అది డిఫరెంట్ గా హెచ్ఆర్ కంపెనీస్ కి ఇచ్చేది. సో ఓన్లీ డైరెక్ట్ ఎంఎన్సీ కంపెనీస్ రిక్రూట్మెంట్ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. సో గూగుల్ ఫిబ్రవరి టు మార్చ్, గూగుల్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ 2 నెలల్లో హైరింగ్ అనేది జరుగుతుంది. ఫేజ్ 2 లో వచ్చేసి ఆగస్ట్ నుంచి అక్టోబర్, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు ఎక్కువగా ఓపెన్ మార్కెట్ లో హైరింగ్ జరుగుతుంది. అండ్ మైక్రోసాఫ్ట్ ఫేజ్ 1 వచ్చేసరికి జనవరి టు మార్చ్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి జూలై టు సెప్టెంబర్ ఉంటుంది. అండ్ అమెజాన్ వచ్చేసి మార్చ్ టు జూన్ ఫేజ్ 1 ఉంటుంది. సో ఈ జనవరి ఫిబ్రవరిలో ఉండదు. సో మార్చ్ నుంచి మొదలవుతుంది, జూన్ వరకు ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ మే జూన్. తర్వాత వచ్చేసి ఆగస్ట్ అండ్ నవంబర్ లో ఫేజ్ 2 ఉంటుంది అమెజాన్ లో. ఎక్స్టెన్షన్ లో చూసుకుంటే ఆగస్టు అక్టోబర్ ఒకటే ఫేజ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇంకోటి బల్క్ హైరింగ్ కూడా ఇదే టైంలో చేస్తారు ఎక్స్టెన్షన్ కంపెనీ. సో బల్క్ హైరింగ్ కానీ, మాస్ హైరింగ్ కానీ, లేకపోతే ఒకటేసారి క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళడం కానీ, ఫ్రెషర్స్ తీసుకోవడం కానీ సో ఇది జరుగుతుంది. జనరల్ గా రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి సో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అనేది 365 డేస్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎక్కువగా ఫోకస్డ్ గా రిక్రూట్మెంట్ అనేది ఈ టైంలో జరుగుతుంది. అండ్ నేను డెలాయిట్ చూసుకుంటే ఫేజ్ 1 లో ఫిబ్రవరి ఏప్రిల్ లో ఉంటుంది. అండ్ జూలై సెప్టెంబర్ చూసుకుంటే ఫేజ్ 2 లో ఉంటుంది. సో ఫేజ్ 2 లో జూలై సెప్టెంబర్ లో ఉంటుంది. సో ఇన్ఫోసిస్ అయితే జూలై టు అక్టోబర్ ఉంటుంది. సో ఇవి కొన్ని ఎంఎన్సీ కంపెనీస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓవరాల్ గా ఇప్పుడు సంక్రాంతి ఇప్పటి నుంచి దాదాపు జూన్ జూలై వరకు పీక్ హైరింగ్ నడుస్తుంది. హైరింగ్ ఎక్కువగా ఈ టైంలో జరుగుతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి డౌన్ అవుతుంది. సో ప్లీజ్ కైండ్లీ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సో కోర్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపించిన ఇంటర్వ్యూకి వెళ్తా, ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు పంపించలేదు. సో ఇలాంటి మైండ్ సెట్ తోటి అస్సలు ఆలోచించొద్దు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళని బ్లేమ్ చేస్తే వచ్చేది పోయేదేం లేదు, ఇంకొకరిని బ్లేమ్ చేస్తే వచ్చేది పోయేదేం లేదు. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూపిస్తారు. అండ్ కోర్సు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ జాయిన్ అయినా గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవడన్నా కానీ సబ్జెక్ట్ విషయంలో కాంప్రమైజ్ అయితే గల్ల పట్టుకొని. సో ఇక్కడ ఏ ప్రాబ్లం అవుతుంది, క్లాస్ నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పించండి, ఈ టాపిక్ ఉంది, ఈ కంపెనీ రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉంది, మీరు ఎందుకు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయట్లేదు, ఈ విధంగా వాళ్ళు ఇంటర్వ్యూలో
ఈ డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి మీరు నా క్లాస్కి చెప్పలేదు, అడగండి. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు దగ్గర సబ్జెక్ట్ కొంచెం మంచిగా నేర్చుకోగలిగితే కంపెనీస్, ఈ కంపెనీ కాదు అంటే ఒకవేళ ఇన్స్టిట్యూట్ చూపించారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏడవడానికి మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ 6 months అనేవి చాలా క్రూషియల్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా సో అనుకోగానే వెంటనే అవ్వట్లేదు. సో కొన్ని కంపెనీస్ 4 months, 5 months, 6 months కూడా ఒక 10 మందిని ఉద్యోగాలు తీసుకోవడానికి కూడా కొన్ని ప్రాసెస్ నడిపిస్తున్నారు. ఒక 1000 మంది తీసుకోవడానికి కూడా ఒక్కోసారి 4 నెలలు, 5 నెలలు కూడా పడుతుండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఇంకోటి రీసెంట్ సినారీస్ చూశాను. జూన్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఇది 2025 జూన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే 2026 January 7th అతనికి ఆఫర్ లెటర్ అంటే జాయినింగ్ డేట్ ఇచ్చారు. ఇన్ని నెలలు గడిచింది చూడండి. ఆ తర్వాత మధ్యలో గతంలో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు, అయిపోయింది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇలా ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం కూడా కొంచెం కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. సో డెఫినెట్లీ మీరు ఫోకస్ చేయండి. అండ్ ఉన్న అన్ని ఉద్యోగాలు, యూ టేక్ ఎనీ జాబ్, అన్నిటికల్లా కూడా హైయెస్ట్ ప్యాకేజ్, ఎక్కువ ప్యాకేజెస్ కూడా సాఫ్ట్వేర్కే వస్తుంది. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకసారి ఆలోచించండి. సో 2026లో ఫోకస్ చేయండి, జాబ్ తెచ్చుకోండి, ప్రాపర్గా మంచి కోర్స్ నేర్చుకోండి, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, మీకు సూట్ అయ్యే కోర్సు, ఫ్యూచర్ ఉన్న కోర్స్ చూసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.